హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ ఓట్స్ చీలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ నేను చాప్ చేసుకున్నాను ఆల్రెడీ. సో అవి వేసుకుంటున్నాను. అండ్ ఒక మీడియం సైజ్ టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇందులో హాఫ్ కప్ ఓట్స్ వేస్తున్నాను అండి. అండ్ ఓట్స్ గురించి ఈ రోజుల్లో ఎవరికి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఓట్స్ వెయిట్ లాస్కి ఎంత బాగా యూజ్ అవుతాయో అందరికీ చాలా బాగా తెలుసు. సో నేను అందుకే స్పెషల్గా ఏం చెప్పట్లేదు. బట్ ఓట్స్ని ఓట్స్లో కాకుండా ఇలా ఏమైనా వెరైటీగా చేసుకొని తింటే మనకి డైట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదు అండ్ చాలా హెల్దీ కూడా. సో ఇప్పుడు నేను ఇందులో 3 స్పూన్స్ బేసన్ ఫ్లోర్ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. శనగపిండి ఓట్స్ లేకుండా ఓన్లీ శనగపిండితో కూడా బేసన్ చీలా అని చెప్పి మనం రెడీ చేసుకోవచ్చండి, అది కూడా హెల్దీనే. ఇప్పుడు నేను ఇందులో కొంచెం అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అండ్ కారం కూడా నేను 1 స్పూన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అంటే మీరు చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. గరం మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. అండ్ లైట్గా వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మనకి ఎక్కడైనా టొమాటోస్ అలా ఏమైనా పెద్దగా ముక్కలు అనిపించాయంటే వాటిని కొంచెం స్మాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దాన్ని కలుపుకుంటే సరిపోతుంది వాటర్ పోసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్లో అది మీడియం ఆర్ హై ఫ్లేమ్లో ఉన్నా పర్లేదు, బట్ మనం వేసేటప్పుడు మాత్రం దాన్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఇవి. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది కదండి, నేను ఈ కలిపి పెట్టుకున్నదంతా కూడా వేసేస్తున్నాను. అంటే హాఫ్ వేస్తున్నాయి. మనకి 2 వస్తాయండి చీలాస్. సో సర్వింగ్ కూడా 2 చీలాస్ అని చెప్తారు. సో హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే లంచ్ టైంలో కానీ దీన్ని తీసుకోవచ్చు. సో ఇలా మొత్తం గ్యాప్స్ లేకుండా మొత్తం పరుచుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూ, ఇంకా మిడిల్లో కూడా. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకున్నా చాలా బెటర్. ఒకవేళ లేదు అంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో అయిపోయిందండి 5 మినిట్స్. చూద్దాము. కింద మొత్తం అది బాగా అయిపోయిందండి. సో దీన్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి, లేకపోతే తొందరగా విరిగిపోతాయి. సో ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మనం దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాము. సో కింద కూడా అయిపోయిందండి, చుట్టూ మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఓట్స్ చీలా. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్కి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటు పక్కన కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.